సేకరణ మీరు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ప్రజల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? ప్రభుత్వ విధానాన్ని ఎలా? ఎక్కడ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టినా ప్రజలందరూ కూడా వాళ్ళంతటి వాళ్ళు వచ్చి సంతకం పెట్టి ఈ ప్రభుత్వం తాలూకా విధానాన్ని వ్యతిరేకించడం జరిగింది. ఎందుకంటే ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ని ప్రజలందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఈరోజు తీసుకుంటే మహిళలు అవ్వచ్చు, విద్యార్థులు అవ్వచ్చు, యువజనులు అవ్వచ్చు, అన్ని రకాల వాళ్ళు కూడా వచ్చి తమ వ్యతిరేకతను తెలియజేయడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చాలా దుర్మార్గంగా మెడికల్ కాలేజీలని ప్రైవేటైజేషన్ చేయడానికి పూనుకోవడమే కాకుండా అతను 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఒక్కసారి కూడా ఒక్క మెడికల్ కాలేజు ప్రభుత్వ పరంగా కట్టించడానికి అతను ఎటువంటి ఆలోచన కూడా చేయలేదు. అదే జగనన్న మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యి అందులో 2 ఏళ్ళు కరోనాతో పోయినా కూడా అతను 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి సంకల్పించడమే కాకుండా అందులో 5 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ ప్రారంభించిన పరిస్థితి మనం చూసాం. జగనన్న ఈ విధంగా చేసి చరిత్ర సృష్టిస్తే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చరిత్రహీనుడిగా మిగిలిపోయే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే 100 ఏళ్ళలో తీసుకుంటే కేవలం 12 మెడికల్ కాలేజీలు ఉంటే జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు కట్టడానికి సంకల్పించడం జరిగింది. ఈరోజు తీసుకుంటే 2,66,000 కోట్ల అప్పులు చేసిన చంద్రబాబు నాయుడు గారు కేవలం 5,000 కోట్లు ఈ మెడికల్ కాలేజీల నిర్మాణానికి వెచ్చించలేరా నేను అడుగుతూ ఉన్నాను. ఈరోజు అతని పబ్లిసిటీ కోసం 200 కోట్లు పైగా ఖర్చు పెడుతూ ఉన్న చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీల నిర్మాణం మీద దృష్టి పెట్టకపోవడం నిజంగా చాలా దురదృష్టకరం. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. అందువల్లనే జగనన్న చేపట్టిన ఈ కోటి సంతకాల ఉద్యమానికి ప్రజలందరూ కూడా విశేషంగా స్పందించి తమ సంఘీభావం తెలియజేయడం జరిగింది. రానున్న రోజుల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కట్టేంత వరకు కూడా మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల సహకారంతో ప్రజల భాగస్వామ్యంతో ఈ విధంగానే పోరాటం కొనసాగిస్తామని తెలియజేస్తూ ఉన్నాను. బాధ్యత గల ప్రతిపక్ష నేతగా నిజంగా మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ బాధ్యతని ప్రతి కోఆర్డినేటర్కి మేము మా అందరికి అప్పచెప్పారు. నిజంగా మేము అందరము కూడా ప్రతి నియోజకవర్గంలో, మాదైతే ఇచ్చాపురం నియోజకవర్గం, మేము రచ్చబండ కార్యక్రమాలు కండక్ట్ చేసి ప్రతి ఊళ్ళల్లో మేము వెళ్ళినప్పుడు అనూహ్యమైనటువంటి స్పందన ప్రజల నుంచే వచ్చింది. ఎందుకంటే చాలా పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు కూడా దీనికి సహకరించారు. ఎందుకంటే మా పిల్లలు చదువులైతే అయిపోయాయి, రానున్న భవిష్యత్తు బాగుండాలి అంటే ఈ ప్రైవేటైజేషన్ జరిగితే పేదవాళ్ళకి చాలా అన్యాయం జరుగుతుంది, వాళ్ళు చదువుకోలేరని స్వచ్ఛందంగా ఎక్కడ రాజకీయానికి తావు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ ఈ సంతకాలు సేకరించడం జరిగింది. ఇది చెప్పాలంటే ఇదే ఫస్ట్ మెట్టు. దేనికి అంటే ప్రతిపక్షం అయినటువంటి మేము హోదాలో ఉండి ఈరోజు ఎంత తీవ్రమైన వ్యతిరేకత ఈ సంతకాల రూపంలోనే మరి కూటమి ప్రభుత్వం తెలుస్తుంది. ఇవాళ నేను ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను. మరి జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయనకి చదువు పట్ల, వైద్యం పట్ల ఎంతో అవగాహన ఉండి మేలు చేయాలని చెప్పే ఒక మంచి ఉద్దేశంతోనే స్కూల్స్ అన్నింటినీ కూడా ఎంతో రీఫార్మ్ చేశారు. ఆ రీఫార్మ్ ఎలా అయింది అంటే ఇదివరకు గవర్నమెంట్ స్కూల్స్ అంటే అది కేవలం అది దుంపలబడి కింద వాళ్ళు చూసేవారు. అలాంటిది ఎంతో మంచి రిఫార్మ్స్ తెచ్చి ఇంగ్లీష్ మీడియంస్ తెచ్చి ఐక్యరాజ్య సమితి వరకు కూడా తీసుకెళ్లిన ఘనత మరి జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. 40 సంవత్సరాలు వాళ్ళు పాలించే ఉంటారు, ఇండస్ట్రీ ఉందని అంటారు, వాళ్ళు చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఒక స్కూల్ రిఫార్మేషన్లో కానివ్వండి, ఆరోగ్యం పట్ల చెప్తే నిజంగా మాది ఉద్దానం, అక్కడ తీవ్రమైన కిడ్నీ పేషెంట్స్ ఉన్నారు. గత చరిత్రలో ఎవరూ చేయలేనటువంటి పనిని 700 కోట్లతో హిరమండలం నుంచి మాకు ఉద్దానానికి ఫ్రెష్ వాటర్ బాడీ తెచ్చి అక్కడ ఉన్నటువంటి కిడ్నీ రోగులందరికీ కూడా ఆదుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. ఇది ఖచ్చితంగా ఈ కోటి సంతకాలు ఏవైతే ఉన్నాయో దానికి పైచులుకే మాకు 1,30,00,000 వరకు కూడా సేకరించారంటే ఇది ఎంత వ్యతిరేకత కూటమి ప్రభుత్వం మీదకి ప్రజలకి వచ్చిందా అన్నది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏంటమ్మా ఈ ప్రభుత్వం ఏదైతే నిర్ణయించుకుందో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా కోటి సంతకాలతో వ్యతిరేకించడం జరిగింది. ఈ ప్రభుత్వము కమిషన్లకు అలాగే ముడుపుల కోసం ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలని ఆలోచన చేస్తుందో ఇది ప్రజల తీర్పు కోటి సంతకాలతో చెప్పడం జరిగింది. ఈరోజు ప్రజలలోకి వెళ్తే కూడా ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి దీన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని పూర్తిగా ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారు. ఈరోజు ఈ కోటి సంతకాలను
ఈ ప్రభుత్వాన్ని కూడా మేము ఒకటే అడుగుతున్నాము, ఎందుకు పేదల మీద మీకు అంత కక్ష అని మేము ఈరోజు ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 11 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే దాంట్లో 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం అనేది నిజంగా చాలా దురాలోచన అని తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఏదైతే మీకు చేత కాకపోతే ఈరోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నడపడం మీకు చేత కాకపోతే ఈరోజు కనీసం వాటి కోసం 5,000 రూపాయలు కూడా ఖర్చు లేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని మేము ప్రశ్నిస్తున్నాము. కనీసం ఈరోజు చూసుకుంటే మీరు ఏదైతే మీ అమరావతికి లక్షల కోట్లు తీసుకొస్తున్నారో ఆ లక్షల కోట్ల కనీసం 5% దీనికి ఖర్చు పెట్టినా కూడా మెడికల్ కాలేజెస్ను కంప్లీట్ చేయొచ్చు. అదేవిధంగా 2,66,000 కోట్లు అప్పు తీసుకొస్తున్నారు. వాటిలో కనీసం మీరు 5,000 ఖర్చు పెట్టలేరా అని మేము ఈ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. మేము ఈరోజు ఈ ప్రజా వ్యతిరేకత ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గవర్నర్ దృష్టికి తీసుకెళ్తున్నాం. ఎందుకంటే ఇది సరైన నిర్ణయం కాదు. ఏదైతే ప్రైవేట్ కాలేజెస్ను ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలనుకునే దాన్ని విత్డ్రా చేసుకున్నంత వరకు కూడా మేము ఈ పోరాటం కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం.